నువ్వు గార్డెనర్ అయితే యూట్యూబర్ అయితే నాకేమైనా గొప్ప ఉందన్నమాట ఈ ఈ తమలపాకు మొక్క. కొన్ని రోజుల క్రితం పూర్తిగా ఎండిపోయింది, మీకు మొక్క చూపించాను కొన్ని వీడియోస్ క్రితం. అండ్ ఇప్పుడు మళ్ళీ అది మెల్లగా గ్రో అవుతుంది. నెల రోజుల్లో 5 ఆకులు వచ్చినాయి. అంటే ఎంత స్లోగా గ్రో అవుతుందో చూడండి. ఇంట్లో ఒక తులసి మొక్క, ఒక తమలపాకు మొక్క ఇలాంటివి చాలా నెససరీ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఏమైనా పూజలకైనా, ఏమైనా మెడిసినల్గా కూడా చాలా హెల్ప్ అయ్యేది. అయితే చాలామందికి ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. సో నేల మీద పెంచుకునేటప్పుడు ఎంత వైల్డ్గా గ్రో అయిపోయినా పర్లేదు, అంటే ఎండ తగిలినా వాన తగిలినా ఏమి కావు. కానీ మనం టెర్రస్ గార్డెన్లో కుండీల్లో పెంచుకునేటప్పుడు మాత్రం వెలుతురు రావాలి, కానీ ఎండ ఎక్కువగా అవసరం లేదు. అసలు ఎండ కూడా అక్కర్లేదు నిజానికి. అలాగని చీకటిగా ఉండే ప్రదేశంలో, గాలి వెలుతురు రాని ప్రదేశంలో మాత్రం పెట్టకండి. చూడండి, ఇక్కడ మనకి ఎండ డైరెక్ట్గా రాదు, కానీ వెలుతురు వస్తుంది. ఇక్కడ ప్రాపర్గా గాలి ఉంటుంది. అండ్ అలాగే కుండీలో పెంచుకునేటప్పుడు ఇప్పుడు ఎండాకాలం